హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి కర్రీ అండి. నాటుకోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము. అల్లం ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ ఫ్రై చేసి వేసుకోవాలి. పుదీనా, 2 మిరపకాయలు, పసుపు 1/2 టీ స్పూన్, 1½ కారం, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో మసాలా దినుసులు వేసుకుని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న మసాలా అన్నీ ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక టమాటాలు ఉడకనివ్వాలండి. మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము పీసులన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చికెన్ పీసులు మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆయిల్ వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా. ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకుంటే వాటర్ అంత వేసుకొని 4 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే మనం ఒకసారి ఉడికిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. గ్రేవీ ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ ఉంటే బాగుంటుంది నాటుకోడిలోకి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేయండి.